రాజమహేంద్రవరం గ్రామదేవత శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు గురువారం అమ్మవారికి పంచామృతాభిషేకాలు, లక్ష పుష్పార్చన, సామూహిక కుంకుమ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురువారం శ్రీ సోమాలమ్మ అమ్మవారు గజలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. జాతర మహోత్సవాల సందర్భంగా ఉదయం, సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, ఇన్నిసుపేట బ్యాంక్ డైరెక్టర్ పొడిపిరెడ్డి శ్రీనివాస్, ఆర్యపురం బ్యాంక్ మాజీ డైరెక్టర్ సోరంపూడి శ్రీహరి, ప్రముఖ బిల్డర్లు చల్లా మురళి, పూడి శ్రీనివాసరావు భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ మాట్లాడుతూ సోమాలమ్మ తల్లి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయన్నారు. భక్తులందరూ తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఆలయ అర్చకుడు చంద్రమౌళి గణేష్ నగర ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు వేదాశీర్వచనాలు అందజేస్తున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు వై ఫణికుమార్, కేలా వెంకటరమణ, కృష్ణమూర్తి, రామరాజు, పూడి ప్రకాష్, తలారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో 20వ తారీఖు అనగా నిన్న ఉదయం పంచామృతాల అభిషేకంతో ప్రారంభమైనవి. అలాగే ఈ ఉత్సవంలో 5 రోజులు అంగరంగ వైభవంగా ఇక్కడ పాత సోమాలమ్మ గుడి దగ్గర జరిగేటానికి ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపను పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈరోజు ఉదయం లక్ష పుష్పాలతో అర్చన జరుగుతుంది. అలాగే సాయంత్రం పల్లకి సేవ, సాయిబాబా భజన కూడా 7 గంటలకు ప్రారంభమయ్యి 9 గంటల వరకు ఉంటుంది. దానిలో కూడా పాల్గొని భక్తుల్ని అమ్మవారి యొక్క కృపని పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే రేపు శుక్రవారం సాయంత్రం భరతనాట్యం ఉన్నది. సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సిందిగా భక్తులందరినీ కోరుతున్నాం. అలాగే శనివారం కూడా భరతనాట్య కార్యక్రమం ఉన్నది సాయంత్రం. అలాగే ఆదివారం ఉదయం 4 గంటలకి పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకంలో కూడా భక్తులందరినీ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సాయంత్రం 3 గంటల నుండి అమ్మవారి ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఆ ఊరేగింపులో కూడా భక్తులందరినీ పాల్గొని ఆ యొక్క అమ్మవారిని సాగనంపవలసిందిగా కోరుతున్నాను. అలాగే భక్తులకు మనం ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా చక్కగా కమిటీ వారు అందరూ కూడా ఏర్పాట్లన్నీ బాగా చేసి ఉన్నారు. అందరూ కూడా వచ్చి పాల్గొని అమ్మ యొక్క కృపను పొందవలసిందిగా కోరుతున్నాం. పాత సోమల ఉత్సవంలో 12వ వార్డు శ్రీ గొర్రెల సురేష్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ 5 రోజులు కూడా బ్రహ్మాండ పూజలు చేస్తామండి. ఆదివారం ఉదయం 9 గంటలు 118 కేజీలు లొడ్డుండ అభిరుచి స్వీట్స్ ఆయన ఇస్తున్నారండి. లొడ్డు గుళ్ళో పెట్టి గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో 3 గంటలకి భయంత్రులు, కోలమేళం లక్షల మందితో ఇక్కడి నుంచి ఊరేగించు కొత్త సోలం గుడికి కూడా అప్సర దగ్గరికి తీసుకెళ్తాం సార్. మన గొర్రెల సురేష్ గారి ఆధ్వర్యంలో ఎంతో రంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుందండి. మన అందరికీ కూడా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఎంతో శక్తివంతమైన మన సోమాలమ్మ తల్లి దర్శనం చేసుకొని ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉండేటట్టు ప్రార్థించుకొని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మా అందరికీ కూడా అందిస్తున్న గొర్రెల సురేష్ గారికి మా తరపున ధన్యవాదాలు.